వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో నేటి నుండి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనాడు పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారు మనకి మత్స్యావతారంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకి అవతారాల దశావతారాల క్రమంలో మత్స్యావతారం మొదటి అవతారంగా పేర్కొనడం జరిగింది. భగవానుడు ఎన్ని అవతారాలను ధరించినా కూడా వాటిలో ప్రధానమైనటువంటి అవతారాలను భాగవతం 21గా చెబుతోంది. ఆ 21 అవతారాలలో కూడా మనకి 10 అవతారాలనే దశావతారాలని చెప్పి వీటికి ప్రాముఖ్యత ఉన్నది. వీటిలో ఉన్నటువంటి మొదటి అవతారమే మనకి మత్స్యావతారము. ఈనాడు మనం చూసినట్లయితే మత్స్య రూపాన్ని దేనికి ధరించాడు అంటే మనకి పురాణాలలో 2 కథలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఆనాడు బ్రహ్మదేవుడికి వేదాలను ఇవ్వగా వాటిని సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించి సముద్రంలోకి వెళతారు. అలా వెళ్ళినటువంటి సోమకాసురుడిని సంహరించి మళ్ళా వేదాలను ఉద్ధరించి బ్రహ్మదేవుడికి ప్రసాదించినటువంటి విధానంలో ఒక కథని, అలాగే రెండవది చూసినట్లయితే వైవస్వత మనువుని అలాగే సప్తఋషుల్ని సృష్టికి కావాల్సినటువంటి అనేక రకాల ఓషధుల్ని కూడా నావలో ఉంచుకొని ఘోరమైనటువంటి సాగర జలాల యొక్క హోరు నుంచి కాపాడినటువంటి విధానంగా మనకి రెండవ విధానంగా మనకి అవతారాన్ని ధరించినట్టుగా మనకి పురాణాల వల్ల తెలుస్తోంది. ఎవరైతే మత్స్యావతారాన్ని దర్శిస్తారో వారు కేతుగ్రహ సంబంధమైనటువంటి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పేసి మనకి ఆ జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా మనకి మత్స్య సంబంధమైనటువంటి యంత్రాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి అవతారంలో మనకి స్వామివారు నేడు దర్శనాన్ని కృపచేస్తున్నారు. అటువంటి మత్స్యమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనందరికీ తెలుసు, మనకు 2 మేజర్ ఫెస్టివల్ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఏదైతే భద్రాద్రి కొత్తగూడెంలో జరుపుకోబోతున్నటువంటి మేజర్ ఫెస్టివల్స్ లో ఒకటి శ్రీరామనవమి, రెండవది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి దాదాపుగా మనకు 21 రోజు మనం పెద్ద ఘనంగా మనం ఫెస్టివల్ ని నిర్వహించుకోబోతున్నాము. దీనికి సంబంధించి ముక్కోటి ఏకాదశి అనగానే చాలా మంది దేశవ్యాప్తంగా కూడా ఈ ముక్కోటి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు కాబట్టి ఘనంగా జరుపుకోవాలి, గత సంవత్సరం కంటే కూడా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనందరికీ తెలుసు 31 డిసెంబర్ నుంచి 20 జనవరి వరకు కూడా ఈ అధ్యయనోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం మనం. దీంట్లో ముఖ్యంగా మనకు 31 నుంచి 8వ తారీఖు వరకు కూడా మనకు మెయిన్ దశావతారం అంటే రాముల వారు వివిధ అలంకారాల్లో అంటే దశావతారాల్లో మనకు దర్శనమిస్తారు భక్తులందరికీ. దీనికి గత సంవత్సరం కూడా అంటే కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కానీ లేదా భక్తుల్ని కానీ ఆహ్వానిస్తున్న ఏర్పాట్లు చేసుకుంటున్నాం మనం అందరం కూడా. మనందరికీ తెలుసు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు 2 మీటింగ్లు అంటే కలెక్టర్ గారు ఒక మీటింగ్, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో 2వ మీటింగ్ కూడా జరిగింది. మనకు ఈ ఏదైతే మనకు 31 నుంచి 8 వరకు కూడా ఈ అలంకారాలతో పాటు మనము వైకుంఠ ద్వార దర్శనం ఎక్కడైతే చేసుకుంటామో దానికి ఎదురుగా మిథిలా స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం. మనం రోజు కూడా మనకు దేశవ్యాప్తంగా ఉండొచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు, పక్క రాష్ట్రం నుంచి కళాకారులు వచ్చి మనకు ఇక్కడ మనకు సాంస్కృతిక కార్యక్రమాలు మనం కమిటీ వేసి వాటిని నిర్ణయించి జరుపుకుంటున్నాము. అయితే భద్రాచలానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి అనగానే తెప్పోత్సవము తర్వాత వైకుంఠ ద్వార దర్శనం చాలా ముఖ్యమైనటువంటి రోజులు. తెప్పోత్సవం వచ్చేసి జనవరి 9వ తారీఖు జరుగుతుంది. దీనికి సంబంధించి గోదావరి నదీ తీరాన మనకు తెప్ప తిరగడము, వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం అన్ని ఏర్పాట్లను కూడా చేసుకోవడం జరిగింది. నిన్న కూడా సార్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే కాకుండా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంతో పాటు ముక్కోటి ఫెస్టివల్ మనం అక్కడ జరుపుకునేటప్పుడు అందరూ ఎందుకు ఆహ్వానితులు అవుతారంటే అక్కడ ఎక్కువ మంది క్రాకర్స్ కూడా మనం పెద్ద ఎత్తున మనం క్రాకర్స్ చేస్తుంటాము, ఆకర్షించబడుతుంటారు భక్తులందరూ కూడా. టెంపుల్కి ఎంతమంది వస్తారో అంతమంది అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం సార్ ఏంటంటే కొత్తగా ప్లాన్ ఏంటంటే మనము ఎందుకు అక్కడ చిన్నగా ఒక ఫెస్టివల్ టైంలో ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో
31 డిసెంబర్ నుంచి కావచ్చు లేదా 1 నుంచి కావచ్చు, జనవరి నుంచి మనం అది నిన్న కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ చిన్నగా ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ ఏరియాలో భద్రాద్రి కొత్తగూడెంలో చాలా మందికి తెలుసు ట్రైబల్ మ్యూజియం ఉంది, ట్రైబల్ కళాకారులు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి నృత్యాలను వాటిని ఏర్పాటు చేయాలి. మనం ఎలాగో ఇక్కడ వైకుంఠ భారతదర్శనం గురించి చేస్తున్నాం, కానీ అక్కడ కూడా ఒక ఫెస్టివల్ లాగా చేయాలనే ఉద్దేశంతో, అలాగే వారికి సంబంధించిన ఉత్పత్తులు అంటే ఏవేవి తయారైతాయి ఇక్కడికి వచ్చే భక్తుల్ని ఆకర్షించడానికి ఆ నదీ తీరంలో కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ITDA వారికి అప్పగించడం జరిగింది. నిన్న చాలా మంది కూడా ఉన్నారు మనలో. అయితే ఈ ఉత్సవంతో పాటు మనందరికీ తెలుసు ప్రత్యేకంగా తెప్ప తిరుగుతుంది. తెప్పకు సంబంధించిన ఏర్పాట్లు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.